నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. మొన్నటి వరకు కలకలలాడిన గోదావరి ఇప్పుడెందుకు ఎండిపోయింది? నిండుకుండలా తొనికిసలాడిన జీవనది ఎందుకు వట్టిపోయింది? గలగలలాడే కాళేశ్వర జలాలు హఠాత్తుగా ఎందుకు మాయమయ్యాయి? గంగమ్మ జల సవ్వడుల్లో జలపుష్పాల సంతళ్ళు కనిపించవేం? మత్స్యకారుల వేట ఏమాయ? పడవల పోటీలు ఎటుపోయే? కేసీఆర్ పాలనలో సజీవంగా పారిన గోదావరి ఇప్పుడెందుకు ఎడారైంది? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీళ్లెందుకు కనుమరుగయ్యాయి? ఈ నిర్లక్ష్యం ఎవరిది? ఈ చేతగానితనం ఎవరి పుణ్యం? పెద్దపల్లి జిల్లా గోదావరి కని వద్ద పూర్తిగా ఎండిపోయి దర్శనమిస్తున్న గోదావరి నది గోసపై మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చిలక ఎడారి. ఇలాంటి పాటలు రాసుకున్నటువంటి పరిస్థితి గత సమైక్య రాష్ట్రంలో ఉండేది. ఈ పాటలు రాసుకోవడానికి కారణం ఏంటంటే పక్కన గోదావరి పోతున్నా కానీ కనీసం రైతులకు సాగునీరు లేదు, ప్రజలకు తాగునీరు లేదు. గొంతెండిపోతున్నా కానీ పక్కన గోదావరి పోతున్నా చాలా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు దక్కుతాయనే ఒక నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే నాటి ఉద్యమ నేత తొలి సీఎం కేసీఆర్ చేపట్టిన ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తప్పకుండా తెలంగాణకు సంబంధించి బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం చేయాలని ఒక లక్ష్యం. ఆ లక్ష్యం నుంచి వచ్చిందే కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా ఇటు అన్నారం, సుందిల్లా, ప్రస్తుతం మనం చూసుకుంటే గోదావరి చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఎండిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి గల కారణం ఏంటి? అసలు నాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యం ఒకటైతే తెలంగాణ బీడు భూముల్ని సస్యశ్యామలం చేయాలి, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఒక సంకల్పం. ఆ సంకల్పం నుంచి వచ్చినటువంటి ప్రాజెక్టులే కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రజల శ్రేయస్సు కోసం. అంటే గతంలో కేసీఆర్ గ్రామాన తిరిగినటువంటి నేపథ్యం తెలంగాణ రాష్ట్రం కోసం. నాటి గ్రామాన్ని తిరిగినప్పుడు తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు చూడమే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి క్షణాన్ని కూడా రైతాంగం కావచ్చు, సాగునీరు కోసం ప్రజలు కావచ్చు, ప్రతి చోట కూడా ఎన్నో ఇబ్బందులు కల్లారా చూసినట్టు నేపథ్యం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రతి చోట కూడా ప్రతి నీటి చుక్కను ఒడిచిపట్టుకోవాలి, గోదావరి జలాలను తెలంగాణ ప్రజలకు మళ్లించాలి, తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతోనే అన్ని ప్రాజెక్టులు కట్టినటువంటి నేపథ్యం. కానీ నేడు మనకు ఏ ప్రాజెక్టు చూసినా వెలబెలబోతూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి గల కారణం ఏంటి? అసలు ఈ విధంగా వెలబెల ఎందుకు పోతుంది? గత 10 సంవత్సరాలుగా ఏ చెరువులు చూసినా, కుంటలు చూసినా, ప్రాజెక్టులు చూసినా, నదులు చూసినా, ఏ కాలువలు చూసినా కూడా మనకు నీటితో కలకలలాడినటువంటి జలాశయాలన్నీ కూడా ఈ రోజు వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటి? ప్రస్తుతం అయితే గోదావరికి సంబంధించి చూసుకుంటే మనకు పెద్ద ఎత్తున అంటే ఎక్కడ చూసినా కూడా ఇసుక మెటల్ వేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి గల కారణం ఏంటి? ప్రస్తుతం స్థానిక మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ముఖ్యంగా చూసుకుంటే గోదావరి కని ప్రాంతం చూసుకుంటే గోదావరి కని అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం. అంటే గతంలో మీతో పాటు నేను కూడా వచ్చి చూశాను, ఈ మెట్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు అంటే గతంలో ఒక చుక్క నీరు కూడా లేని పరిస్థితి. ఎవరైనా చనిపోతే కూడా కనీసం దహన సంస్కరణ చేసిన తర్వాత స్నానం చేయలేని దుస్థితి ఉండేది గత సమైక్య రాష్ట్రం. కానీ గత 10 సంవత్సరాల క్రితము ఎక్కడ చూసినా కలకల్లాడుతూ కనిపించే ఈ జలాశయాలు గోదావరి కనికి సంబంధించిన ఈరోజు ఇలా వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ఏంటి అసలు కారణం ఏంటి? కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం సముద్రంలో కలుస్తున్నటువంటి నీటిని ఒడిసిపట్టి ఈ తెలంగాణ ప్రాంతాన్ని పచ్చదనంతో, అదేవిధంగా పరిశ్రమలకు తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశం కొద్దీ కేసీఆర్ గారు ప్రపంచంలోనే ఎక్కడ జరగనటువంటి విధంగా అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిండ్రు. ఎన్నో మేధో మదనాలు చేసి ఎంతోమంది ఇంజనీర్లతోని ప్రతిరోజు అనునిత్యం ఫాలోఅప్ చేస్తూ పర్యవేక్షణకు ప్రత్యక్షంగా తను రావడం, ఇదంతా ఈ తెలంగాణను భారతదేశంలోనే గొప్పగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యం కొద్దీ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అక్కస్తోని ఇది ఓర్వలేనటువంటి వాళ్ళు కేసీఆర్ గారికి కాళేశ్వరంతో పేరు వచ్చిందని చిన్నగా ఎక్కడో ఒక పిల్లర్ చిన్న డ్యామేజ్ అయితే దాన్ని మరమ్మతులు చేసి నీళ్ళని ఆపాలి. కానీ దాన్ని మరమ్మతులు చేయకపోగా
కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ ఇలా గోదావరిని ఎండబెట్టిరు. ఎండిపోయినటువంటి గోదావరి మేము నా చిన్ననాటి నుండి ఈ గోదావరి కనిలో నేను 50 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాను. ఈ యొక్క గోదావరి కనిలో మహాశివరాత్రి పండుగ వచ్చినా ఎవరైనా చనిపోయినా ఈ గోదావరి దగ్గరనే మాకు ఇక్కడ అంత్యయాత్రలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. గోదావరికి సంబంధించిన స్నానాలు ఆచరించడం, ఇవాళ కూడా ఎవరైనా ఇంట్లో పూజా కార్యక్రమాలు ఉన్నా వచ్చి గోదావరికి స్నానం చేయడం అనేది ఆనవాయితీ. కానీ ఇలా పరిస్థితి ఏంది? మురికి నీళ్ళల్లా ఉన్నటువంటి ఒక గొంతులో తవ్వుకొని స్నానం చేసేటువంటి పరిస్థితి. ఇలా తాగునీటికి ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా దీనికి గల కారణం ఏంటి అసలు? ఇది వాళ్లకు ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో జరిగేటువంటి ఉపయోగాలు అవగాహన లేకపోవడమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వానికి ఈ యొక్క దరిద్రం మనకు పట్టుకున్నది. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థను ఇలా రైతులు అందరూ కూడా ఆందోళన బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇలా రేపటికి ఎండాకాలంలో ఎవరికి కూడా నీళ్లు ఇయ్యనటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటదనేది. ఎందుకంటే ఈ గోదావరిని ఆనుకొని చాలా ఎకరాలు గోదావరిలోనే మోటార్లు వేసుకొని చాలా వందల లక్షల ఎకరాలను పండించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా బీడులు వారిపోయినాయి, పొలాలన్నీ ఎండిపోయినాయి. మరి ఇంత దుర్మార్గం ఏంది? అసలు ఇంత కక్ష ఏంది నీకు? ప్రజల మీద కక్షనా? ఎవరి మీద కక్ష? 100% ఈ యొక్క రైతుల మీద మీరు కక్ష సాధింపు ధోరణితోనే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఆపడం లేదనేది అర్థమవుతా ఉన్నది. ఇక్కడ గోదావరిలో ఉన్నటువంటి వరద నీరంతా ప్రాణహిత ఇవన్నీ వరద నీళ్ళన్నీ కూడా ఎల్లంపల్లిలో గతంలో కొంత ఆగేటి, ఇప్పుడు కొన్ని ఆగినాయి. కానీ అవి కూడా ఇలా ఎండిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసి రేపు ఎండాకాలంలో హైదరాబాద్ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో రామగుండం ఎన్టీపీసీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు చూస్తేనే ఇంకా మనకు ఎండాకాలం స్టార్ట్ కాలేదు, ఇప్పటికే ఎండ దంచుకొడతా ఉంది. చూస్తే ఎండిపోయినట్టు కనిపిస్తుంది, ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. అంటే భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది రామగుండం ఎన్టీపీసీ జ్యోతి ఇవన్నీ? చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉండేటట్టున్నది. ఇక్కడి నుంచి అందరూ కూడా వలసలు వెళ్లాల్సినటువంటి పరిస్థితి రాబోతా ఉన్నది. నీళ్లు లేక ఈ కాలుష్యానికి సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులతోని, ఈ అన్ని ఇబ్బందులతోని ఇక్కడి వలసలు పోయేటువంటి పరిస్థితి ఇలా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతోని వీళ్ళందరికీ కూడా నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు. అదేవిధంగా రైతులందరూ కూడా ఇలా పంటలన్నింటి కూడా పండించుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. అందుకోసమే ఇలా ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఇలా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దిగిపోతుందా, మా కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా, ఎప్పుడు మళ్ళకు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఆపుతారా? ఇది ఒక సముద్రం లాగా ఉన్నటువంటి గోదావరి. కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా కూడా బ్రిడ్జ్ మీద ఆగి సాంప్రదాయబద్ధంగా కైన్స్ వేయడం అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనవాయితీ. సార్ తప్పకుండా వేస్తారు. ఇక్కడ కైన్స్ వేయడానికి కూడా నీళ్లు లేవు. ఈరోజు ఇంత ఘోరమైన పరిస్థితి. మేము పడవల పోటీలు పెట్టినాం, ఇక్కడ రెగట్టా పోటీలు పెట్టినాం. ఇక్కడ చాలా మంది మత్స్యకారులు, చాలా మంది బతికేటోళ్ళు ఇక్కడ ఎన్నో ఉచిత చేపల పంపిణీ కార్యక్రమాలు చేసినాం. మరి ఈ ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం అయిపోయింది. కులాన్ని నమ్ముకొని ఈ బెస్తా కులస్తులు, గంగపుత్రులు అందరూ కూడా, ముదిరాజులు అందరూ కూడా ఇలా రోడ్డు మీద పడ్డారు. ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం అనేది వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. తప్పకుండా ఈ యొక్క ప్రాంత ప్రజల ఉసురుదాకా తప్పది, ఈ ప్రాంత ప్రజల రైతుల ఉసురుదాకా తప్పది ఈ యొక్క ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు. ఇది మొత్తం మీద స్థానిక మాజీ ఎమ్మెల్యే కోరికని చెప్తున్నట్టు అంటే ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టుకొని గోదావరి జలాలను తెలంగాణ ప్రజలకు ఇవ్వాలనే ఆకాంక్షతోటే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినటువంటి పరిస్థితి. కానీ ఒక చిన్న సాకు చూపెట్టి ఈరోజు ప్రాజెక్టు పండబెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు గోదావరి కని ప్రాంతం అంతా కూడా ఎడారిగా తలపిస్తోంది. దీనికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే పక్కా కారణం. కానీ ఈ విషయంలో మాత్రం ప్రజలు శాశ్వతం, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజలు శాశ్వతం. కానీ చిన్న సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టు పండబెట్టడం వల్ల తాగునీరే కాదు, సాగునీరు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం భవిష్యత్తులో కనిపిస్తుంది అని చెప్పి కోరికన్ చందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే గోదావరి కని కావచ్చు, జ్యోతినగర్ కావచ్చు, ఎన్టీపీసీ అంటే ఈ సరౌండింగ్ లో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు, వారితో కూడా మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడిగడ్డ వద్ద చిన్న డ్యామేజీని బూచిగా చూపెట్టి గోదావరిని ఎండబెట్టారు కాంగ్రెస్ పాలకులు.
ఫలితంగా నిండుకుండ లాంటి జీవనది ఎండాకాలం రాకముందే ఎడారిలా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం మీద కక్షగట్టి నీళ్లు లేకుండా కుట్రలు చేసింది. గోదావరిలో పుణ్య స్నానానికి పోతే ఇసుక మేటలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. పోనీ దోసెడు నీళ్లు తీసుకుని నెత్తిమీద చల్లుకుందామన్నా దిక్కులేదెక్కడ. నిండు గోదావరిని ఎడారిలా మార్చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం మనకు గోదావరి పరివాహక ప్రాంతం అంటే నది ఒడ్డున ఉన్నటువంటి జనగాం అనే ఒక గ్రామం ఉంటుంది. గ్రామానికి సంబంధించినటువంటి ఒక రైతు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఇప్పుడు ఎట్లా పండిస్తూ ఉన్నారు, నీళ్లునే అసలు మీ దగ్గర? అంటే నాకు స్వతహాగా భూమి లేదు, వేరే పట్టదారుని దగ్గర నుంచి మేము కౌలుకు తీసుకొని చేస్తుంటే నేను. అయితే గతంలో కేసీఆర్ గారు ఏదైతే తూర్పుకు ప్రవహిస్తున్న గోదావరిని పడమరకు ప్రవహించే విధంగా చేసి ఈ గోదావరిని నిండుకుండలా ఉంచినటువంటి కేసీఆర్ గారు అప్పుడు మాకు ఈ గోదావరి ఆధారపడే మోటార్ల ద్వారా మేము గోదావరికి ఒడ్డున ఉన్నటువంటి పొలాలన్నీ సుమారు ఒక 1200 ఎకరాలు ఉండేది. వీటిని మేము పండించుకునే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు మొత్తం ఈ పంటకు పూర్తి స్థాయిలో మొత్తం ఈ నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది. గతంలో కూడా నిండుకుండలా ఉన్న గోదావరి అప్పుడు క్వింటాలకు బియ్యం 4000 రూపాయలు ఉండే. ఇప్పుడు అది 5,500కు పెరిగిన పరిస్థితి. ఇవాళ సామాన్యులు కూడా మనం సన్నబియ్యం సాంబ మైసూరు తినే పరిస్థితి కూడా లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి అంతటి మూల కారణం అని ఖచ్చితంగా మేము అందరం చెప్తాం. మీరు కౌలుకు తీసుకొని మీకు కుటుంబాన్ని సాగేవారు కదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్లు లేవు, మరి పొలాలు నడుసలు, ఎట్లా మీ జీవనం ఎట్లా కొనసాగుతుంది? మరి అదే మా కుటుంబాలన్నీ దీనమైన పరిస్థితులా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కౌలు రైతు అంతకుముందు 10,000 ఉండే, ఇప్పుడు ఏకేకిన 15,000 పెంచిండు ఒక పంటకు ఎకరాకు. ఇయ్యలేని పరిస్థితి, ఎందుకంటే నీళ్లు లేవు. అది మనము అంతకుముందు రైతు భరోసా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు భరోసా వచ్చేది, అది మేము పట్టదారునికి ఇచ్చి మేము ఆపుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ రైతు భరోసా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన సంది వేస్తలేడు. అంటే మీరు కౌలు రైతు కదా, కౌలు రైతుకు సంబంధించి కూడా ఇస్తామన్నదిగా గవర్నమెంట్ ఇచ్చిందా? మరి అసలు రైతుకే లేదు, ఇంకా కౌలు రైతుకి ఏం చేస్తాయి సార్? అసలు రైతుకే రైతు భరోసా చేస్తలేరు, ఇక కౌలు రైతుకి ఏం చేస్తాయి? అసలు గవర్నమెంట్ దగ్గర కౌలు రైతుకి ఏ కౌలు రైతుకి ఇవ్వాలనే సర్వే రిపోర్ట్ ఉన్నదా లేదు కూడా మాకు అర్థమైతే లేదు. మరి ఎవరికి ఇస్తారు? అసలు రైతుకే ఇస్తలేరా? ఇవాళ పరిస్థితి రైతును నోట్ల మట్టి కొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గోదావరి కనికి సంబంధించిన ఒక యువకుడు మనతో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ గోదావరి కని సంబంధించి చూసుకుంటే ఒకప్పుడు పడవ పందాలు పెట్టినట్టు మేము చూసాము. పడవ పందాలు పెట్టిండు అంటే అప్పుడు పడవ పందాలు నిర్వహించినటువంటి ప్రాంతంలో ఈరోజు ఇలా ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అప్పుడు గతంలో నీళ్లు లేక ఇబ్బందులు పడ్డటువంటి గోదావరి కని ప్రాంతం అంతా కూడా మా కేసీఆర్ గారి దయ వల్ల ఎక్కడ చూసినా కూడా నిండుకుండ లెక్క ఒక సముద్రాన్ని తలదనే విధానంగా మంచిగా ఉన్న తర్వాత అప్పుడున్నటువంటి మా రామగుండం శాసనసభ్యులు కోరకంటి చంద్రన్న గారు ఇది ఒక పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని చాలా కృషి చేసి ఇక్కడ పడవ పోటీలతో పాటుగా ఒక పెద్ద స్టీమర్ లాంటి ఒక పడవను తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఎల్లంపల్లి నుంచి సుందిల దాకా కూడా ఈ లోపల నుంచి ఇలా దీని విశిష్టత రామగుండం ప్రాంతాన్ని చూపెట్టే విధంగా, అదేవిధంగా పర్యాటక శోభను కూడా తీసుకురావాలి మా గోదావరి ప్రాంతానికి అని ఒక మంచి ఆలోచనతోటి కేసీఆర్ దయ వల్ల చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే కేసీఆర్ గారికి పేరు వస్తుందో అని చెప్పి ఒక కుట్రపూరితోటి కేసీఆర్ గారు ఆడవాళ్లను తుడిచేయాలనే ఒక కక్షపూరితమైన ఆలోచనతోటి ఈ రామగుండంగా ఒక ప్రాంతాన్నే కాదు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా గోదావరిలో నీళ్లు లేకపోవడంతో మొత్తం కూడా కాళేశ్వరం కూలిపోయిందని ఒక ప్రాపగండ చేసి దాన్ని నీళ్లు లేకుండా చేసి తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం ఎడారుగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడటువంటి ప్రాంతంలో కనీసం ఇంతకుముందు స్నానాలు చేయడానికి మంచి ఈతలు కొట్టుకునే పరిస్థితి చాలా సంతోషంతో ఎక్కడి నుంచైనా కూడా ఈ 2 బ్రిడ్జిలను చూసి ఇది ఒక గోదావరి కని అని చెప్పి మాది గోదావరి కని అని స్టేటస్లో వీడియోలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఈరోజు కాలువ నీళ్ళలో ఈ రోజు మేమందరం కూడా అసలు స్నానాలు కాదు కదా, ఇప్పుడు పుణ్య స్నానాలకు వద్దామంటే నీళ్లు చల్లుకునే పరిస్థితి లేక ఇబ్బందులు పడతా ఉన్నామంటే ఈ రేవంత్ రెడ్డికి ఈ నిజంగా ఈ తెలంగాణ ప్రజలంటే వాళ్ళ బాబు ఆలోచనల మేరకు ఇక్కడ నీళ్ళని కూడా ఆంధ్రాకు మళ్ళీ ఎట్లయితే తీసుకుపోవాలని ఆలోచన చేస్తున్నాడు. మా కేసీఆర్ గారికి పేరు రాకుండా చేద్దామని కుట్రతోటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది అంటే మొత్తం మీద చూసుకుంటే ఒకప్పుడు పడవ పందాలు నిర్వహించినటువంటి పరిస్థితి మా గోదావరి కనిలో ఉండేది. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను కలలో కూడా ఊహించలేదు.
ముఖ్యంగా చూసుకుంటే రివర్స్ పంపింగ్ ద్వారా వచ్చిన నీళ్లు అంటే మాకు కలకలలాడుతూ కనిపించేది. కానీ ఈనాడు ఈ విధంగా చూస్తుంటే మాత్రం చాలా బాధేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీళ్ళే కాకుండా ఇక్కడికి యాత్రికులు వస్తూ పోతుంటారు అంటే చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా అసలు దీనిపై ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అంటే ఎక్కడి నుంచి వచ్చిండ్రు, అసలు ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఎన్నంపల్లి సారు ఆడ మనకు నీళ్లు లేవు, ఏమి లేవు, అంతా మనకు ఆగం చెప్తాండు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే సారు, వస్తుండే. దేనికోసం వచ్చారు అసలు? గంగతానం చేసడానికి వచ్చినాం సార్. గంగతానం చేసి నీళ్ళు ఉన్నాయా? లేవు, కొన్ని ఉంటే అట్లా చేసి వచ్చినాం. బాటిల్ పట్టి పోసుకున్నాం. అట్లా లోపలికి మస్తు కిలోమీటర్ నడిచినాం సార్. నడిచినాం. ఏది మాకు అది మంచిగా అనిపించలేదు సార్. తిన్నది అరగలేకేసుకున్నట్టు అయిపోయింది చెయ్యి గుర్తుకు. నా పేరు జితేందర్ రెడ్డి, మాది పెద్దపల్లి జిల్లా, ములసల గ్రామం. ఈ పాలన, కాంగ్రెస్ పాలన మాకైతే ఏం నచ్చలేదు. అదే కేసీఆర్ పాలన మంచి అభివృద్ధి. అలా కేసీఆర్ గారు ఉండే గంగా జలం ఎట్లా అంటే గుళ్ళు మునిగే పొజిషన్లో మేము పుష్కరాలకు వస్తే ఈ గుళ్ళు మొత్తం మునిగినాయి. అటువంటి నీళ్లు ఈరోజు కాలనీ లేదు, కరెంటు కోతలే, ఈ బస్సు ప్రయాణం పెట్టిండు, దానికి ఇబ్బంది, కొట్టుకుడు రాగా మేము పైసలు పెట్టి కూడా మేము నిలబడొచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి కేసీఆర్ మళ్ళా మాకు కావాలని ఇప్పుడు బై ఎలక్షన్లు పెడితే కేసీఆర్, నేను ఇప్పుడు వాటర్ గంగసానానికి పోవాలంటే అంటే 1 కిలోమీటర్న్నర పోయి లోపల పోయి చేసేస్తా. అవి కూడా మురుకులు అన్ని అలా గబ్బు వాసన వస్తాయి. ఆ నీళ్ళు కూడా అవి ఘోరంగా ఉన్నాయి. ఏదో గతి లేని పరిస్థితుల్లో చేయవలసి వచ్చింది. వాటర్ కెనాల్ కూడా చక్కగా ఇస్తలేరు, మాకు పొలాలు ఎండిపోతున్నాయి. మాకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక కాబట్టి మళ్ళీ మా కేసీఆర్ గెలిస్తేనే మాకు సంతోషంగా ఉన్నది. మీరు ఎక్కడ అసలు? మాది గోదావరి కని. అంటే గోదావరి కనికి సంబంధించి దగ్గర మీకు గోదావరి ఉంటుంది. ఈ గోదావరి అంటే వట్టిపోయినట్టు కనిపిస్తుంది కదా, అసలు ఎందుకు అట్లా? ఇదివరకు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లుంది? ఇది వరకు నిండు కుండల ఇక్కడ దాకా వచ్చే పరిస్థితులు ఉండేది. ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ దూరం వచ్చి మేము స్నానాలు చేసే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మీదనే స్నానం చేసేది. అప్పుడు ఈ సమ్మర్లో హాలిడేస్కి కానీ ఎక్వేషన్స్కి వచ్చినప్పుడు అక్కడ మీదనే వేసేది, ఈత కొట్టుకునేది. అట్లాంటి పరిస్థితి నుంచి వెళ్ళి ఈ రోజు కనీసం ఇక్కడ పుణ్యస్నానం చేయడానికి కోసం రావడానికి కూడా నీళ్లు లేవు. ఈ ఉన్న కొన్ని కూడా ఇవి డ్రైనేజ్ వాటర్ మాత్రమే. అసలు ఇక్కడ గంగలో ఒక చుక్క నీరు లేదు. ఈ గంగలో నీళ్ళు ఆపి ఇక్కడ నిండుకుండలా కనిపిస్తే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో. సమ్మర్లో మీరు వచ్చేది కదా, సమ్మర్లో దేనికోసం వచ్చేది ఇక్కడికి? సమ్మర్లో ఫ్రెండ్స్ తోటి ఇక్కడ ఉన్న వాటర్లో ఎంజాయ్ చేయడానికి కానీ మా మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ బోటింగ్ ఏర్పాటు చేసి సరదాగా అందరం బోటింగ్ కూడా చేసేది. అలాంటిది ఆ బోట్స్ లేవు ఇక్కడ, ఎలాంటి లేదు. ఈత కూడా కొట్టేది ఇక్కడ. కానీ ఈ రోజు ఈత కొట్టే పరిస్థితి కూడా లేదు గోదావరిలో. अब किधर से आए? चंद्रपुर से आया हम। चंद्रपुर से आए? हाँ, कई के वास्ते आए? ये गंगा में आग नहाने के लिए आए थे। कैसा है इधर? अभी पहले बहुत पानी था, अभी पानी नहीं है, बहुत दूर जाना पड़ता है। अभी बराबर ठीक नहीं है, पानी के लिए बहुत अंदर जाना पड़ता, पानी बहुत कम है, परेशानी हो जाती है। तो అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది చెప్పు. ఎట్లంటే ఈ కనబడతలేదా మాకు? ఇక మీకు కనబడుతుంది, మాకు కనబడుతుంది. కొద్దిగా అంత పెద్దలు మంచిగా సభలో చేస్తే మాకు కూడా గమ్మత అనిపిస్తుంది. అచ్చటోళ్ళకి పోయేటోళ్ళకి ఇగో నొప్పులతోటి ఎక్కడికక్కడికి పోయి చేసి రాబడుతుంది. నీళ్లు కరువు అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ దాకా గద్దెలు దాకా ఉండే మాకు ఆ తలెడతాడు ఆయన కోప్పడుకుంటా పోతలేడా? ఈ నీళ్ళ కరువు చేసిర్రు ఇప్పుడు. కష్టాలు బాగున్నాయి. ఇగో నీళ్లు చూడు, ఒక్క సుక్క నీళ్లు లేవు. పిల్లల్ని పట్టుకొని గంత దూరం నడుచుడు అవుతుంది, కష్టం అవుతుంది. ముసలోళ్ళు వస్తారు, ముడిగోళ్ళు వస్తారు, వాళ్ళకి ఎట్లా నీళ్లు లేకుంటే గంత దూరం నీళ్లు నడుస్తారా? కొంచెం న్యాయం చేయండి, ప్రజలకు కొంచెం న్యాయం చేసేటట్టు చూడండి అండి. ఎవరికే గాని ఇంతకుముందు మంచిగా ఉండే నీళ్లు, మంచిగా ఉండే. ఇక్కడ దాకా ఉంటే మంచిగా తొందరగా తొందరగా పోతుంది. పిల్లలు పట్టుకొని ఎండకు నడుచుడు చేసుడు ఇబ్బంది బాగా అవుతుంది. ఏం చేస్తా, నిలబడబడతాను మమ్మల్ని. అప్పుడు ఓటేయి అని తండ్లాడి మాకు ఇప్పుడు పింఛని ఎక్కువ ఇస్తానని ఇవ్వకపోయా. ఎప్పుడు నీళ్ళు ఉన్నాయా? ఏం జరిగింది? ఉన్నాయి గోని అక్కడికి పోతే సతగాకుంటున్నోళ్ళు మంచిగా ఇక్కడ లేకుండా ఎప్పుడైనా ఈ దినం వస్తే ఇక్కడనే చేసిపోదు కాడ గిన్నెడం పై కాడ. ఇప్పుడు రెడీగా గంగ దాటిపోవాడికి. గంగలు ఆ దూరం నుంచి మరి అందరికి నడవత్తది, నడవరాదు. ముసలోళ్ళు, ముడిగోళ్ళు వాళ్ళంతా ఎంత అంగలారుతారు పిల్లలు ఎత్తుకొని. ఇవన్నీ ఏ పరిస్థితులు. ఇప్పుడు ఏం మంచిగా వస్తుంది మరి. ఈ బాధ లేనిది, కథ లేనిది. నీళ్లు దగ్గర ఉంటేనే మంచిగా ఉండు, దగ్గర లేక ఇప్పుడు పిల్లలు పట్టుకొని ముసలోళ్ళు, ముడిగోళ్ళు నడచడానికి బాధపడతారు.
ఇప్పుడే బాగా అయింది. ఇన్నొద్దులు మంచిగా ఇక్కడ దాకా ఉండేది. ఇట్లున్నా నడుతుము గా ఉష్కల నుంచి ఏమి నడవస్తుంది మాకు. ఈ ఎండాకాలం మళ్ళీ ఇంక ఎండాకాలం ఉంటది. అప్పుడు ఎట్లుంటది పరిస్థితి? నీళ్లు ఉండాలి. నీళ్లు ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడే గిట్లాగా ఉన్నది. ఎట్లుంటే ఘోరం ఉండదా? ఇట్లనే ఉంటదా? గోదావరిలో నీళ్లు లేకపోవడం వలన ప్రజలు చాలా ఆందోళన పడుతున్నారు. వాళ్ళు గంగాస్నానం చేయాలంటే ఇదే మడుగులో చేసిపోతారు. చూశారుగా, ఇది గోదావరికి వచ్చే భక్తుల యొక్క అభిప్రాయాలు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్రజల యొక్క సౌకర్యార్థం ప్రభుత్వం చేయాలే కానీ చిన్న చిన్న సాకులతో ప్రభుత్వాలు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రజలతో పాటు పలువురు కోరుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గోదావరి ఇప్పుడే ఇలా ఉంటే శివరాత్రి వరకు నీళ్లు ఉంటాయో ఉండవో అని చెప్పి భక్తులు తీవ్ర మనోవేదన వ్యక్తం చేయడమే కాదు, ఏమయ్యా శివయ్య నువ్వైనా నీ గంగను తెప్పియవయ్యా అంటూ కూడా భక్తులు వేడుకుంటున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, పెద్దపల్లి జిల్లా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.